సంప్రదాయ ఛానల్ వీక్షకులకు నమస్కారాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుప్పావై దివ్య ప్రబంధ వ్రతానుష్ఠానంలో రెండవ రోజు రెండవ పాశురార్థ ప్రవచనం దరూరి నరసింహాచార్యులు. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మగదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీడాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. రెండవ పాశురం. வையத்துவாழ் வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிருஷைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்து என்ற பரமனடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம். செய்யாதன செய்யோம் தீக்குருளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెణ్ణి ఉగందేలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. అమ్మవారి రెండవ రోజు పాశురంలో చక్కగా ఈ వ్రతానుష్ఠానంలో చేరిన వారు, వ్రతానుష్ఠానం చేస్తున్నటువంటి వారు ఏమి చేయవలే ఏమి చేయకూడదు విధి నిషేధములు అంటారు. కాబట్టి ఆ పనులను ఏమి చేయవచ్చునో ఏమి చేయరాదో ఆ వ్రత నియమాల్ని ఇక్కడ నిష్కర్షించి చెబుతున్నారు. అంతేకాకుండా మొదటి రోజు పాశురం లోపట పరమపదంలో వేంచేసి ఉండేటువంటి పరమపదనాథుడయ్యేటువంటి శ్రీమన్నారాయణుని చెబితే, ఈ రోజు పాశురంలో పాలకడలిలో శయనించి ఉన్నటువంటి వ్యూహ వాసుదేవ తత్వాన్ని గురించి అమ్మవారు చక్కగా చెప్తున్నారు. మొట్టమొదలు సంబోధిస్తూ పాశురం ఆరంభం చేస్తూ మనల్ని చెప్తున్నది వయ్యత్తు వాడ్వీరుగాళ్ అనగా ఈ భూమి మీద సుఖవాసము చేయగోరు వారలారా. అంటే అర్థం ఏమిటి? ఎవరు ఈ భూమి మీద ఉంటూ కూడా సుఖవాసం కోరుకున్నటువంటి వారు ఎవరంటే ఈ వ్రతానుష్ఠానంలో చేరినటువంటి వారు నిజంగా ఈ భూమి లోపల సుఖవాసము చేయగోరు గోరువారలు అని అర్థం అక్కడ. అంటే ఈ భూమి మీద సుఖాన్ని పొందే వారు ఎవరు అనగా కేవలము కృష్ణ వ్రతంలో చేరి పరమాత్మను చేరుకునే జిజ్ఞాసతో ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్లే సుఖవంతమైనటువంటి శ్రేయో మార్గమైనటువంటి మంచి శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవారు అని అర్థం. అందుకోసము ఈ భూమి మీద సుఖవాసం మీరు చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వ్రతంలో చేరండి అని అర్థం. కాబట్టి అటువంటి భూమి మీద సుఖవాసం చేయగోరు వారలారా. వయ్యత్తువాడు వీరగాళ్ నాము అంటే మేము ఇలా అనవచ్చునానండి. మేము మాది అనడం అహంకార మమకారాలకు సూచన అవుతుంది కదా. కానీ అహంకార మమకారములు ఈ సాంసారిక బంధంలో ఉంటూ ఈ నేను నాది అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో, స్వార్థపూరితమైనటువంటి అహంభావంతో, దురభిమానంతో ఉంటే అది కూడదు. కానీ నేను భగవద్దాసుడను, నేను భగవంతునికే చెందిన వారను. ఎటువంటి వాళ్ళమయ్యా మేము భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే ఉపాయోపేయములుగా నమ్మినటువంటి వారము. అటువంటి మేము అనడం చాలా అది అహంభావానికి గుర్తు కాదు. అది దేని గుర్తు అంటే సాత్విక అహంకారం అంటారు. అంటే సాత్విక గుణం కలిగి భగవంతుడికి చెందిన వారం అనేటువంటి ఒక మంచి దీశ కలిగినటువంటి వాళ్ళు, బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి నాము అని ప్రత్యేకించి చెప్తున్నారు. ఇతరమైన ఉపాయములు వేటిని స్వీకరించని వారము, అంత గొప్ప వారమండి మేము, మా ప్రత్యేకత అని చెబుతూ నాము అంటున్నది. నంపావైపు మా వ్రతం. ఈ వ్రతం ఎవరి వ్రతం? భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే
చేరగోరే వారులు చేసేటువంటి ఉత్తములు చేసేటువంటి దివ్యమైనటువంటి మా వ్రతము. మా వ్రతాన్ని ఉత్తములైనటువంటి వాళ్ళు పెద్దలంతా ఆచరింప చేయిస్తున్నారు. అటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం మాది. మేము ఆచరించే వ్రతం ఏదో మేమేదో కల్పించుకొని మాకు మేమే చేయడం కాదు, పెద్దలంతా దీన్ని ఆచరించి మాకు మార్గం వేసి చూపించారు. అంతేకాకుండా ఇదంతా కూడా మా వ్రతం ఎటువంటిది అంటే పెద్దలంతా ఒప్పినటువంటి వ్రతం, పెద్దలంతా ఆచరించినటువంటి దివ్యమైనటువంటి వ్రతం, పెద్దలంతా ఉత్తమంగా స్వీకరించినటువంటి వ్రతం. అటువంటి మా వ్రతాన్ని, మా వ్రతంలో చేరగోరినటువంటి వాళ్ళు మీరంతా అదృష్టవంతులు. మీకు అంతా ఈ భూమి మీద సుఖవాసం చేయగోరే వాళ్ళు కాబట్టి మీరంతా అటువంటి ఓ బుద్ధిమంతులారా మీరు వినండి. శయ్యం కిరిశైగళ్ళు. కాబట్టి మానవులమైనందుకు, ఈ లోకంలో పుట్టినందుకు మనం ఏమి చెయ్యాలి అనే విషయం తెలియాలి కదా. కాబట్టి సార్థకం కావాలంటే, మన జీవితం సార్థకం కావాలంటే పరమార్థమైనటువంటి అనేటువంటి పరమ పురుషార్థం ఏదైతే ఉందో ఆ పరమ పురుషార్థాన్ని పొందడానికి మనం చేస్తున్నటువంటి ఈ వ్రతంలో చేరినటువంటి వాళ్ళము శయ్యం కిరుషయుడు. చేయవలసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను వినండి. శయ్యం కిరుషైగల్ అని చెప్తూ ఉన్నది. కేళీరో వినండి అని అంటే అర్థం ఏంటి? వినండి అని చెప్పని ఎవరికి చెప్పాలి? ఎవరైనా పరధ్యానంగా అటో ఇటో చెవి పెట్టి వింటున్నటువంటి వాళ్ళకి చెప్పాలి. ఈ వ్రతంలో వీళ్ళని పిలిచింది, వాళ్ళు వచ్చి చేరారు. ఆ వ్రతం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్రతంలో చేరినటువంటి వారితో మళ్ళీ ప్రత్యేకించి కేళీరో వినండి అని చెప్పని చెప్పవచ్చునా? అపరధ్యానంగా ఉన్నవారితో చెప్పాలి కానీ దీన్ని ఉద్దేశించి వచ్చిన వారితో వినండి అని చెప్పని చెప్పడం ఎందుకు అనగా, కారణం ఏమిటి అనగా, ఇక్కడ ఈ ఎందుకోసం అదే విధంగా అంటారంటే ఈ చెయ్యవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధగా వింటే, కాదు వచ్చి కూర్చున్నా వాటిని శ్రద్ధగా వింటే కదా ఆ ఉద్దేశం ఉండాలి కదా. ఆ శ్రద్ధగా వింటే గాని దాన్ని ఆచరించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా చేయవలసినటువంటి పనులు ఏవైతాయో వాటి గురించి చెప్తున్నాము, వాటి గురించి శ్రద్ధగా వినండి అయ్యా అని చెప్పని చెబుతూ ఉన్నారు. కాబట్టి పార్కడలు ఏమిటి? పార్కడు ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు తాను పరమపదంలో ఉంటాడు. పరమపదంలో అందరూ సేవించడానికి అవకాశం లేదు. అక్కడ కేవలం దివ్యసూరివర్యులు, తర్వాత ముక్తాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సేవించడానికి అనుకూలంగా ఉంటాడు పరమపదంలో ఉండేటువంటి పరవాసు దేవతత్వం శ్రీమన్నారాయణుడు. ఆ పెరుమాళ్లే ఆయన క్షీరసాగరంలోకి వచ్చి పాలకడి లోపల ఆదిశేషుడని సేరించి ఎవరైనా వచ్చి ఏదైనా చెబుతారో వారి ఆర్తులను, వారు చెప్పేటువంటి ప్రార్థనను విని వెంటనే వాళ్ళ కార్యాన్ని నెరవేర్చాలని చెప్పని పాలకడి లోపల ఆదిశేషుని పైన క్షీరసాగర శయనుడుగా క్షీరసాగర పాలకడిలో శయనించి ఉండేటువంటి పరమాత్మ ఎవరైతున్నాడో ఆయనను వ్యూహ వాసుదేవుడు అంటారు. అటువంటి వ్యూహ వాసుదేవ తత్వమును కొనియాడుతూ ఉన్నారు ఈ పాశురంలో. పయ్యత్తు ఇంద్ర, ఆయన మెల్లగా వచ్చి సావధానంతో ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి వాటితో సంబంధం లేకుండా మనం చెప్పే మాటల్ని శ్రద్ధగా వినడం కోసం ఆ విధంగా చెవి యొగ్గి వినడానికి సంసిద్ధంగా సావధానంగా వచ్చి ఆ పాలకడలో శయనించి ఉన్నాడట. పయ్యత్తు ఇంద్ర అంటున్నారు. పరమన్, అలా వచ్చినటువంటి ఆ స్వామి పరంజ్యోతి నారాయణం పరం బ్రహ్మ అని చెప్పంటారు కదా. నారాయణుడు పరంజ్యోతి స్వరూపుడు, పరమ పురుషుడు శ్రీమన్నారాయణుడు. ఆ వచ్చినటువంటి వాడు సాక్షాత్తు పరాత్పరుడు, పరమాత్మ, పరవాసుదేవుడే ఈ వ్యూహవాసుదేవుడిగా క్షీరసాగర శయనంలో శయనించి ఉన్నాడు అన్నారు. అయితే ఏమిటి? ఆయనను ఏం చేయాలి? ఆ అడి పాడి, ఆయన యొక్క అడి అనగా దివ్య పాదార విందములను మనం తదేకంగా ఆ పాదార విందమును చింతించాలి, ఆ పాదార విందమును ధ్యానించవలే, ఆ పాదార విందమును పాడాలి. అడి పాడి పాదార వింద చరణ సంకీర్తనము, చరణ కైంకర్యము, ఆ పాదార వింద కైంకర్యము, ఆ పాదార విందములను వేనోళ్ల మనము పాడి తీరాలయ్యా అని చెప్పిన క్షీరసాగర శయనుని చరణములను పాడండి అని చెప్పని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అందమైనటువంటి మాట. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క క్షీరసాగర శయనుని యొక్క అడి పాడి ఆ పాదార విందమును కీర్తించాలి. ఇది చెయ్యాలి మనం పని. నెయ్యున్నోం పాలున్నోం ఇంకా అంటున్నారు. ఇంకా చేయవలసినటువంటి పని ఏమిటంటే నెయ్యున్నోం పాలున్నోం భగవత్ సంకీర్తనం చేస్తాము. అంతేకాకుండా మాకు ధారకము పోషకముగా, మనం సాధారణంగా మనకు ఆకలి అయితే అన్నం తింటాం, తర్వాత త్రాగడానికి ఏవో పుచ్చుకుంటాం, పానీయాలు పుచ్చుకుంటాం, తర్వాత భోగ్య పదార్థములుగా మరికొన్ని పదార్థాలను స్వీకరిస్తాం. ధారక పోషక భోగ్యములు ఈ సంసారంలో జీవించే మనలాంటి అందరికి కూడా
వేరువేరుగా ఉంటాయి. అన్నము, పానీయము, తర్వాత భోగ పదార్థములు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి ధారక పోషక భోగ్యములు ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. కానీ శ్రీకృష్ణ వ్రతంలో చేరినటువంటి ఈ మహానుభావులకు ధారక పోషక భోగ్యములు అన్నీ కూడా కృష్ణ పరమాత్మయే కాబట్టి వాళ్ళు ఏమని చెప్తున్నారు, నెయ్యున్నోం పాలున్నోం, మేము నెయ్యిని తీసుకోము పాలను త్రాగము. నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యిని భుజించము అని చెప్పాలి, పాలను త్రాగము అని చెప్పాలి. కానీ గొల్లవాళ్ళు అమాయకులు కాబట్టి నెయ్యున్నాం, నెయ్యిని తినము, తర్వాత పాలను కూడా తినము అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క మాటల వైచిత్రి ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి నెయ్యిని పాలను మేము తీసుకోము. ధారక అంటే ఏం తీసుకుంటారు, నెయ్యిని పాలను తీసుకోము, కేవలము భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే మాకు, ఆయననే మాకు దాహం వేసింది, ఆయననే త్రాగుతాం, ఆయన పానీయం కృష్ణ రసాయనం అంటారు కదా. కానీ అదే విధంగా ఆకలి అయితే అన్నం మనకేమిటి, అన్నం ఆయన్నే, ఆ పాలు ఆయన్నే, భోగ్య పదార్థము ఆయన్నే అని ఈ విధంగా అన్ని ఆయన్నే కాబట్టి మేము నెయ్యున్నాం, మామూలుగా తీసుకునేటువంటి ఈ నెయ్యిని పాలను మేము తీసుకోము అంటున్నారు. నాట్కాలే నీరాడి, మళ్ళా ఇంకా ఏం చేస్తాం మేము, తెలతెలవారక మార్గళి మాసంలో మొత్తం కూడా తెలతెలవారక ముందే స్నానానుష్ఠానం చేసుకొని పెరుమాళ దగ్గరికి పోయి తర్వాత భగవంతుని యొక్క నామ సంకీర్తనం చెప్పి భగవంతుడి ముందు ఈ తిరుప్పావై అనుసంధానం చేస్తాము, పెరుమాళను ఆశ్రయిస్తాము, తెలతెలవారక ప్రాతకాలంలోనే పోతాము అని చెప్పంటున్నారు. శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని ఎడబాసి వనవాసంలో ఉంటూ ఉండగా ఇక్కడ భరతుడు, అయోధ్యలో ఉండేటువంటి భరతుడు ఏం చేశాడంటే, ఆయన తెలతెలవారక ముందే అర్ధరాత్రి పూటనే పోయి సరయు నదిలో స్నానం కావించి అనుష్ఠానం పూర్తి చేసుకొని వచ్చేవాడట. ఏమిటయ్యా ఎందుకు అని చెప్పనంటే, తెల్లవారిన తర్వాత కనుక వెళితే అందరూ చూసిన వాళ్ళంతా ఇదో చూసేవాడండి, రాముని అడవికి పంపినటువంటి దుర్మార్గుడు వీడు అని ఎవరు నన్ను నిందిస్తారో అని చెప్పని ఆ భయం చేత ఆయన రాత్రిపూటనే తెలతెలవారక ముందే రాత్రిపూటనే అర్ధరాత్రి పూటనే వెళ్ళి సరయులో స్నానం చేసి అనుష్ఠానం చేసుకునేవారట. ఇట్లాగా వీళ్ళు అంటున్నారు, పొద్దుపోయిన తర్వాత కాకుండా మేము ఉదయం పూటనే అంటే బ్రాహ్మీ ముహూర్తం లోపటనే స్నాన సంధ్యాది అనుష్ఠానంలో ముగించుకొని స్వామిని ప్రార్థన చేస్తాము, తిరుప్పావి వ్రతం ఆచరించడానికి వేకువజామునే లేచి వస్తాము. మయ్యట్టెడదోమ్మలరిట్టు నాముడయోం అంటున్నారు. మేము మయ్యట కన్నులకు కాటుక పెట్టుకోము అని అంటున్నారు. తర్వాత మలరిట్టు నాముడయం, తలలో పూలు ముడువము. మయ్యట్ ఎడుదోం మలరిట్టు నాముడయం. స్వామికి మేము ఎప్పుడు కూడా ఈ మా కన్నుల చేత ఇవన్నీ చూస్తాము, స్వామినే చూస్తాము. స్వామిని చూడడమే ఈ యొక్క కన్నులకు అలంకారం గాని మళ్ళీ ప్రత్యేకంగా కన్నులకు కాటుక పెట్టుకోవడం వేరు అలంకారం మాకు అక్కరలేదు. కృష్ణుని చూడడమే ఈ కన్నులకు అలంకారం. అంతేగాని మేము కాటుక దిద్దుకొని కన్నులు మాకేదో బాగా కనిపించాలని చెప్పని లేదా బాగా అందంగా ఉండాలనో మేము అటువంటి కృష్ణేతరమైనటువంటి పనులు చెయ్యము. కృష్ణుడు కావలిస్తే కృష్ణుడే వచ్చి తీర్చిదిద్ది మా కన్నులకు కాటుక పెడతానంటే ఓకే, కానీ మేము కృష్ణుని చూసే మా కన్నులకు అదే అలంకారం కాబట్టి ఆ కన్నులకు వేరు అలంకారం మేము చేసుకోము, అంటే కన్నులకు కాటుక పెట్టుకోమంటున్నారు. మలరిట్టు నాముడియం, తలలో పూలు పెట్టుకోము. కృష్ణుడు వచ్చి ఒకవేళ మా తలలో పూలు ముడిస్తే పెట్టుకుంటారు, ఆయన భావిస్తే ఆయన కోసం. కాబట్టి ఈ శిరస్సు చేత ఈ కేశభారం చేత ఈ అందమైనటువంటి కేశపాశంలో మాకు ఆ పరమాత్మ యొక్క దివ్య పాదారం నమస్కరిస్తాం కానీ దానికి మళ్ళీ అలంకారము దానికి భోగంగా ఉండేటట్టుగా మేము తలలో పూలు ముడువము అని చెప్పని ఈ విధంగా మయ్యట్టెడదో మలరెట్టు నాముడయో అన్నారు. శయ్యాదన శయ్యోం, మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ పాశురంలో. శయ్యాదన శయ్యోం అంటే చేయకూడని పెద్దలు ఆచరించినటువంటి పనులు మేము చెయ్యము, పెద్దల ఆచరణే ప్రధానము. శయ్యాదన శయ్యోం, అనుష్ఠింపతగినదని నిర్ణయించినటువంటి శిష్టులు ఏదైతే ఆచరించి చూపారో దాన్ని అనుసరిస్తాము, దాన్ని మేము చేస్తాం కానీ శిష్టులు ఆచరించిన దాన్ని మేము ఎప్పటికి కూడా చెయ్యము. పెద్దలు ఆచరించిన, పెద్దలు చెప్పని దాన్ని, పెద్దలు ఆమోదం తెలపదాన్ని, పెద్దల అనుసరణ లేకుండా ఉండేటువంటి పనులు మేము ఎప్పుడు కూడా చెయ్యము. శయ్యాదను శయ్యోం అని చెప్తున్నారు.
తీక్కురులై చంద్రోదం, తీక్కురులై చంద్రోదం అంటే మేము ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మీద కొండె మాటలు చాడీలు చెప్పడం, వాళ్ళ మీద నిష్ఠురమైన వాక్యములు పలకడం, ఈ పనులన్నీ కూడా మేము చెయ్యము. కాబట్టి నిష్ఠుర వాక్యములు ఎప్పుడు కూడా పలకము అని చెప్పంటున్నారు. ఈ విధంగా ఈ ఇటువంటి యొక్క ఉత్తమైన ఏమి చేయవలను ఏమి చేయకూడదు ఆ రెండు విషయాలు కూడా ఈ పాశురంలో వ్రత నియమాల్ని, వ్రతంలో చేయకూడనటువంటి పనులను అన్నీ కూడా చెప్పి విధి నిషేధ వాక్య ఉయ్యుమారెండి ఉగంది అంటే ఇటువంటి దానికి ఉజ్జీవనోపాయం అంటే లోకంలో మనం ఉజ్జీవించాలనుకుంటే ఈ వ్రతంలో చేరాలి, ఈ వ్రతంలో చేరినటువంటి వారు ఈ విధమైనటువంటి వ్రత నియమాలు పాటించి ఉండాలి అని చెప్తూ ఆ ఉజ్జీవన చింతన కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతంలో చేరి ఈ నియమాలు పాటించి ఉజ్జీవనాన్ని పొందండి అని చెప్పని ఈ పాశురార్థం చెప్పారు. ఇక చిన్నగా చెబుతాము. ఇక్కడ స్వాపదేశం ఆచార్యపరంగా చెప్పడం, ఆచార్యుణ్ణి అవగాహించడమే, ఆచార్యుణ్ణి చేరుకోవడమే, ఆచార్యుణ్ణి సమాశ్రయణం చేసి ఆచార్యుని గోష్ఠిలో చేరడమే ఈ వ్రతం యొక్క ఉద్దేశం. కృష్ణుని గోష్ఠి తర్వాత మొట్టమొదలు చేరవలసినది ఏంటి? ఆచార్య గోష్ఠిలో చేరవలను. ఆచార్య గోష్ఠిలో చేరాలి అంటే, ఆచార్య వ్రతంలో చేరాలి అని చెప్పంటే తప్పకుండా కొన్ని నియమాలు ఉంటాయి కదా. కాబట్టి ఆచార్య నియమంలో, ఆచార్య గోష్ఠిలో చేరడానికి ఏ నియమాలైతే ఉన్నాయో ఆ నియమాలే ఈ యొక్క పాశురం లోపల అందంగా చెప్పారు అని చెప్పనండి. ఆచార్య నిష్టనే చాలా ప్రధానం అని చెప్తూ ఆచార్య నిష్టలో చేరినటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటువంటి స్వాపదేశంగా ఈ యొక్క పాశురంలో అమ్మవారు అనుగ్రహించారు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. లోకా సమస్తా సుఖినో భవంతు.